కెమెరాలు వచ్చింది హాట్ న్యూస్ కాలర్ కట్టబెట్టాలి. మొత్తం ఒంగోలు నియోజకవర్గాన్ని మొత్తం ఎంత నిధులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పథకం ఒంగోలు మేమన్నీ కూడా ప్రతి రోడ్డు, ప్రతి డ్రైను, ప్రతి కలవట్లు ఇవన్నీ వేస్తే డివిజన్ వారీగా 770 కోట్లు వచ్చింది. 770 కోట్లు ఉంటే పూర్తిగా అయిపోద్ది. మేమేందంటే ఫస్ట్ డ్రైన్సే ప్రయారిటీ తీసుకుంటున్నాం. ఎందుకంటే సిమెంట్ రోడ్లు వేయటం వల్ల రేపు మనకు ఒక నెల లోపలే అమృత్ 2ది పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది. పైప్ లైన్లు వేసినప్పుడు మొత్తం రోడ్లన్నీ పగలగొడతారు. రోడ్లన్నీ పగలగొట్టినప్పుడు మళ్ళీ రోడ్లు వేయాలి. అందుకని రోడ్ల కంటే ముందు డ్రైన్స్ ఇంపార్టెంట్గా డ్రైన్స్ ప్రయారిటీ తీసుకున్నాం. ఆ డ్రైన్స్ పనులు చేస్తూ ఉన్నాం. డ్రైన్స్ అయిపోయే లోపల పైప్ లైన్లు అయిపోయిన ఏరియా నుంచి మళ్ళీ సిమెంట్ రోడ్లు వేసుకుంటూ వచ్చేదానికి మేము అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి మనకి దగ్గర ఇంకా పోతురాజు కాలువ కానీ నల్లగాలువ కానీ అన్నీ చూసుకుంటే ఒక 1000 కోట్లు ఉంటే నియోజకవర్గంలో ఇంక చేయాల్సిన పని ఏం లేదు, పూర్తిగా క్లోజ్. అదే పరిస్థితి. సరే ఈనాడు టోపీ పెట్టుకొని వచ్చాడు. డోర్ క్లోజ్ చేయండి. సరే, అందరికీ నమస్కారాలు. ఈరోజు 2-3 ఇష్యూస్ మీద ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ముఖ్యంగా కార్పొరేషన్ బీపీఎస్, ఎల్ఆర్ఎస్ ఆ రెండింటి మీద కూడా ప్రజలకు అవగాహన తెలపడానికి, అదేవిధంగా ప్రజలు ఇంకా కూడా తెలుసుకోకుండా కొంతమందికి సమాచారం లేకుండా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో